ప్రైజ్ ద లార్డ్. 13వ కీర్తన 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. కీర్తనలో దావీదు భక్తుడు తనకున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతూ బాధపడుతూ, ప్రవ్వా నువ్వు ఎంతవరకు నాకు దూరంగా ఉంటావు, నన్ను కరుణించవా, నేను ఇంత శ్రమలో ఉన్నాను కదా, నన్ను చూడవా అంటూ ఎంతో వేదన చెందుతూ ఉంటాడు. ఒక రాజు అయినప్పటికీ, బలవంతుడైనప్పటికీ, ఎన్నో విజయాలు తన జీవితంలో చూసిన వాడైనప్పటికీ కూడా తాను ఎదుర్కొంటున్నటువంటి తన పరిస్థితులకు తాళలేక దేవుణ్ణి ఈ విధంగా వేడుకుంటూ ఉంటాడు. అయితే దేవుడు తన ప్రార్థన ఆలకించి తాను దేవుని మీద పెట్టుకున్న నమ్మికను గమనించి ఆయనకు మహోపకారాలు చేసినట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. మన బ్రతుకు కాలంలో ఇలాంటి పరిస్థితులు మనకు కూడా తలెత్తవచ్చు. దావీదు జీవితంలో అతడు ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితులు మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు మనకున్నాడు. మనం ఆయన మీద నమ్మిక ఉంచడం నేర్చుకున్నప్పుడు, ఆయన యందు మనం ఆనందించడం నేర్చుకున్నప్పుడు ఆయన మన జీవితంలో మహోపకారాలు చేస్తాడు. ఆయన మన చేయి విడిచిపెట్టేవాడు కాదు, మామూలు ఉపకారం కాదు, మహోపకారాన్ని ఆయన నీ కొరకు సిద్ధం చేస్తాడు. మరి నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? దేవుని నమ్ముకో. ఆయన నాకు కనబడట్లేదు కదా నువ్వు అనుకోవద్దు. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం దగ్గర నువ్వు వస్తే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, నీకు కనబడతాడు, తన దర్శనం నీకు ఇస్తాడు, తను నిన్ను బలపరుస్తాడు, తను చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఈ జీవితంలో అవసరమైన కార్యాన్ని తనదైన శైలిలో దేవుడు చేస్తాడు. ఎంతోమంది భక్తులు ఆ విధంగా దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ముందుగానే వారి జీవితంలో దేవుడు చేయబోయే కార్యాన్ని విశ్వాస నేత్రాలతో చూసి ఆయనను స్తుతించారు. పునాదులు గల పట్టణమును అబ్రహామును చూసి ముందుగానే దేవుని స్తుతించాడు. దేవుడు తన జీవితంలో చేయబోతున్న కార్యాన్ని ముందుగానే విశ్వాసంతో చూసి దేవుని స్తుతించాడు. ఓపికతో ఎదురు చూశాడు, మహోపకారాలు అనుభవించాడు. ఈరోజు నువ్వు కూడా అనుభవిస్తావు. నీ జీవితంలో ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? దేవుడు తన జీవితంలో చేయబోతున్న కార్యాన్ని ముందుగానే విశ్వాసంతో చూసి దేవుని స్తుతించాడు, ఓపికతో ఎదురు చూశాడు, మహోపకారాలు అనుభవించాడు. ఈరోజు నువ్వు కూడా అనుభవిస్తావు. నీ జీవితంలో ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో దానికన్నా అమోఘమైన కార్యాన్ని, అంతకన్నా శ్రేష్టమైన కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డల జీవితంలో నీ యందు నమ్మికనిచ్చి నిన్ను స్తుతించేవారిగా చేసి మహోపకారాలు అనుభవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.